బ్రిటన్లో బీమా సొమ్ము కోసం ఓ వైద్యుడు తన కాళ్లను తొలగించుకున్నాడు. 5 లక్షల పౌండ్లు వస్తాయన్న ఆశతో ఆయన 2 మోకాళ్ల కింది భాగాన్ని తొలగించుకున్నాడు. భారతీయ కరెన్సీలో ఈ బీమా విలువ 5.4 కోట్లు. దీనిపై బీమా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఇక నెయిల్ హవర్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తన 2 మోకాళ్లను తొలగించుకున్నాడని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. బీమా డబ్బుల కోసం ఇతరుల కాళ్లను కూడా తొలగించేలా మారియాసు గుచౌసన్ అనే వైద్యుడిని నెయిల్ ప్రోత్సహించారనే అభియోగాలు కూడా వచ్చాయి. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరానికి హాని కలగకుండా మోకాలను ఎలా తొలగించుకోవచ్చనే దానిపైన నెయిల్ ఒక వెబ్సైట్ నుంచి కొన్ని వీడియోలను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. వాటి ఆధారంగా మరో వైద్యుడి సహకారంతో తన 2 కాళ్లను తొలగించుకున్నాడు. ఆ తర్వాత బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాలను తొలగించుకోకపోతే అది శరీరమంతా వ్యాపిస్తుందని బీమా సంస్థలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ముందుగా సమాచారం ఇవ్వలేదనే కారణంతో బీమా సంస్థలు అతని క్లెయిమ్ను తిరస్కరించాయి. ఇదే సమయంలో మారియాసు గుచౌసన్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు నెయిల్ను అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో నెయిల్ మాట్లాడుతూ తన అనారోగ్యం కారణంగానే కాళ్ళు తొలగించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకున్నట్లుగా తెలిపాడు. కాళ్ళు ఉన్నప్పటికంటే కోల్పోయిన తర్వాతనే తన జీవితం బాగుందని ఆయన పేర్కొన్నారు.